నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. భారత సైన్యం పరాక్రమానికి నిదర్శనమైన ఆపరేషన్ సింధూర్ వెనుక ఇప్పుడు ఒక సంచలన కుట్ర వెలుగులోకి వచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్ వెనుకిస్తుంటే ప్రాణాలు కాపాడుకోవడానికి పాక్ అమెరికా కాళ్ళ వేలా పడిందా? భారత్ దెబ్బకు తట్టుకోలేక వాషింగ్టన్ లో పాక్ చేసిన అసాధారణ లాబింగ్ పత్రాలు ఇప్పుడు బయటపడ్డాయి. ఆపరేషన్ సింధూర్ను ఆపడానికి అమెరికా పాక్ మధ్య జరిగిన రహస్య ఒప్పందాలేంటి? డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి నామినేషన్ వెనుక అసలు కథేంటి చూద్దాం. భారత జవాన్ల రక్తానికి ప్రతీకారం తీర్చుకునేందుకు మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. 100 మంది ఉగ్రవాదులు హతం, పాక్ వైమానిక స్థావరాల ధ్వంసం, భారత సైన్యం దూకుడుకు పాకిస్తాన్ ఊపిరాడని స్థితిలో చిక్కుకుంది. అయితే యుద్ధ భూమిలో భారత్ ను ఎదుర్కోలేకపోయిన ఇస్లామాబాద్ అమెరికా వెతకగా ఒక పెద్ద కుట్రకు తెరలేపింది. ఆపరేషన్ సింధూర్ ను ఎలాగైనా ఆపాలని వాషింగ్టన్ లో పాక్ రాయబారి 60 మందికి పైగా అధికారులు రాత్రింబవళ్లు లాబింగ్ చేశారని అమెరికా ప్రభుత్వ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. వందలాది ఈమెయిల్స్, రహస్య ఫోన్ కాల్స్, వ్యక్తిగత సమావేశాల ద్వారా ట్రంప్ ప్రభుత్వంపై పాక్ తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా మే 10న కాల్పుల విరమణ జరిగింది. కానీ ఈ మధ్యవర్తిత్వానికి పాకిస్తాన్ చెల్లించిన మూల్యం తక్కువేమి కాదు. అమెరికా ద్వారా యుద్ధాన్ని ఆపినందుకు ప్రతిఫలంగా నవంబర్ 2025లో ఏటా 5 మిలియన్ల విలువైన వాణిజ్య ఒప్పందాలపై పాక్ సంతకం చేయాల్సి వచ్చింది. అంటే తన ఉనికిని కాపాడుకోవడానికి పాకిస్తాన్ తన ఆర్థిక ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెట్టిందన్నమాట. ఈ కుట్ర అక్కడితో ఆగలేదు. ఒప్పందం కుదిరిన కొద్ది వారాలకే పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ను వైట్ హౌస్ కు ఆహ్వానించిన ట్రంప్ ఆయనకు ప్రత్యేక విందిచ్చారు. ఈ సాన్నిహిత్యం ఎంతవరకు వెళ్ళిందంటే ఆపరేషన్ సింధూర్ ను ఆపినందుకు కృతజ్ఞతగా ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ అసీం మునీర్ స్వయంగా నామినేట్ చేశారు. నేనే ఈ యుద్ధాన్ని ఆపానని ట్రంప్ ఇప్పటి వరకు దాదాపు 70 సార్లు ప్రకటనలు చేశారు. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఈ విషయంలో అత్యంత స్పష్టంగా ఉన్నారు. కాల్పుల విరమణలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని, ఇది భారత్ తీసుకున్న స్వతంత్ర నిర్ణయమని ఆయన ప్రపంచానికి తేల్చి చెప్పారు. భారత్ తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ ట్రంప్ మాత్రం తాను 8 యుద్ధాలు ఆపానని గొప్పలు చెప్పుకుంటున్నారు. పాకిస్తాన్ లాబింగ్, అమెరికా వ్యాపార ప్రయోజనాలు, ట్రంప్ రాజకీయ పాచికలు, వీటన్నింటి మధ్య ఆపరేషన్ సింధూర్ ఒక అంతర్జాతీయ రాజకీయ చదరంగంగా మారింది. భారత సైన్యం సాధించిన విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తుంటే పాక్ మాత్రం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ట్రంప్ ను ఆకాశానికి ఎత్తేస్తోంది. శత్రువుని నేరుగా కొట్టే దమ్ము లేని పాక్ ఇలాంటి దొడ్డిదారి కుట్రలతోనే తన ఉనికిని చాటుకోవాలని చూస్తోంది.